విచారోదయం. మొదట పరశురాముడు పూజలు, పునస్కారములు, మంత్రసాధనలు, యజ్ఞయాగాదులు మొదలగునవి ఆచరించిన పిమ్మట తనకు జీవితంలో కలిగిన పరాభవము, విరక్తి, విషాదం వలన ఏర్పడిన నిర్వేదముచే దుఃఖం ఏర్పడగా దాని నుంచి పతనం కాకుండా పరమాత్ముని ఆజ్ఞచే పూజలు, తపస్సు ఆచరించి ధర్మాచరణ కలిగి ఈశ్వరునిపై తన ఆలోచనలను మరల్చి దుఃఖాతీతమైన స్థితికి చేరుటకై దైవ సంకల్పము చేత తన్ను తాను తెలుసుకొనుటకు విచారణ మొదలుపెట్టాడని, క్రమక్రమముగా అదియే త్రిపుర అని తెలుసుకున్నాడని ప్రతి ఒక్కరూ గమనించాలి. అందుకే ఈ అధ్యాయము విచారోదయము అని పిలువబడింది. హరితాయనుడు నారదుల వారితో ఓ మహర్షి అని సంబోధిస్తూ తన గురువుగారైన పరశురాముల వారు దత్తాత్రేయ స్వామి వారి ఆజ్ఞానుసారము 12 సంవత్సరముల పాటు జగన్మాత యొక్క సాధనను పూర్తి చేసుకున్న పిదప మరలా దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వెళ్ళగా స్వామివారు సంతోషించి పరశురామునితో శ్రద్ధగా విను అంటూ, ఏది వినడం వల్ల మళ్లీ శోకంలో పడనటువంటిది గొప్పదైన వేదమతము నుంచి మరియు ఆగమ మతాలైన వైష్ణవము, శైవము, శాక్తేయము, పాశుపతము ఇత్యాది వాటి నుండి గ్రహించిన విజ్ఞానము యొక్క నిశ్చయమైన సారమును కలిగిన త్రిపురారహస్యమునందలి ప్రధానమైన జ్ఞానఖండము అనే భాగాన్ని బహువిధములుగా నిరూపణ చేస్తూ ఉపనిషత్తులలో చెప్పబడిన జ్ఞానాన్ని అంతటినీ వివరిస్తూ, పరశురామ, ఈ త్రిపుర రహస్యములోని 2వ భాగమైన జ్ఞానఖండమునందలి సారాంశం మనస్సుకు మాత్రమే తెలిసే విద్య అని, సాధన చేయడం అనేది కర్మ చేసేటప్పుడు ఆచారంగాను, ఉపాసన చేసేటప్పుడు ఉపచారంగాను, జ్ఞాన సముపార్జన చేసేటప్పుడు విచారణగాను ఉంటుందని తెలుసుకుంటూ పై మూడింటిలో జ్ఞాన సముపార్జనయే సాధనలో అతి ముఖ్యమైన అంశము అని గ్రహించాలి అని త్రిపుర రహస్యమునందలి జ్ఞానఖండాన్ని వివరించడం జరిగింది. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారు చెప్పిన విధానాన్ని అంతా సర్వజ్ఞుడైన మీకు చెప్పే భాగ్యం నాకు లభించింది అని సుమేధుడు నారద మహర్షితో తనలో ఎప్పటికీ అహంకారం మొలకెత్తకుండా ఉండడానికి మీకు మనఃపూర్వక నమస్కారములు చేస్తున్నాను అంటూ ఈ జ్ఞానఖండములోని సారమును తన గురువుగారైన పరశురాములు తెలిపినంత మేర చెప్పుటకు సంసిద్ధుడైన సుమేధుడు, ఓ నారద మహర్షి, 12 సంవత్సరముల సాధన పూర్తి చేసుకుని దత్తాత్రేయ స్వామి వద్దకు వెళ్ళిన పరశురాముడు దత్తస్వామితో, స్వామి, నేను కొన్ని విషయములను విచారణ చేస్తూ మీ దగ్గరకు వచ్చాను అంటూ ఆ విషయ సారాన్ని ఇలా చెప్పసాగాడు. నాకు ఒక్కోసారి లోకాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. నిస్సారమైన లక్ష్యాల కోసం అర్థం లేని పరుగులు పెడుతూ కాలాన్ని వృధా చేసుకుంటున్నారే అని బాధ కలుగుతున్నది. అంతేకాక ప్రపంచంలోని ఏ వస్తువుల కోసం పరిగెడుతున్నామో అవి అన్నీ కూడా అశాశ్వతములే అని ఆలోచిస్తే తెలుస్తున్నది. కానీ ప్రపంచం ఆడంబరంగా కనపడుతుంది. ఈ ప్రపంచం దేనివలన ఏర్పడినది, ఎటు పోతోంది, దేనిని ఆధారం చేసుకుని ఉన్నది? ప్రతి మానవునికి భ్రాంతి చేత జగత్తు స్థిరంగా ఉన్నది అని అనిపిస్తూ స్థిరంగా ఈ జగత్తు ఎందే ఉండాలన్న కోరిక కలుగుతున్నది. కర్తవ్యం మహాప్రమాదకరం. కర్తవ్యశేషం ఉన్నంత వరకు సుఖం లభించదు. సుఖము, దుఃఖము అనే రెండూ కూడా తాత్కాలికమైనవే కదా. ధర్మానుసారం కర్మను ఆచరిస్తూనే ఏది పొందితే మరొకటి పొందనక్కర్లేదు అనే విషయాన్ని తెలుసుకోవడానికి గురువులను ఆశ్రయించాలనే తపన కూడా ఎవరికీ ఉండటం లేదు అనే నిర్వేదము నాకు కూడా కలుగుతున్నది. ఇంతవరకు పై విషయముల గురించి ఆలోచించని వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. కానీ ఎప్పుడైతే నేను సంతోషంగా తిరిగే సంవర్తుణ్ణి చూశానో, ఆయన చెప్పిన కొన్ని విషయములు విన్నప్పటి నుంచి ఆ మాటలకు అర్థం తెలుసుకోవాలనే తపన పెరిగింది. నేను సంవర్తముని చెప్పిన మాటలను యథాతథముగా అప్పగించగలను. కానీ ఆయనవి చెప్పినవి స్వాత్మశక్తిని పట్టుకో, చిద్రూపమునందు మనస్సు నిలుపు, మలిన చిత్తులు జ్ఞానుల యొక్క స్థితిని అర్థం చేసుకోలేరు అనే వాక్యములు నాకు బాగా అర్థం కాలేదు. అర్థం కాని మరొక విషయం ఉన్నది స్వామి. అదేమిటంటే మానవులంతా
గుట్టలు ముళ్ళు క్రూరముగాలు సంచరించే దారిలో పోతూ ఉంటే మహానుభావులు వారికి మంచి మార్గాన్ని చూపిస్తూ వారు స్వాత్మశక్తిని పట్టుకోవడానికి మార్గం సుగమం చేస్తారని కూడా చెప్పాడు. నా అదృష్టం వలన మీరు కనిపించారు. నేను మీరు చెప్పిన ప్రకారం ప్రత్యక్షంగా మానసికంగా త్రిపురాదేవి పూజను, మంత్ర యంత్ర సాధనలను, తపస్సును భక్తి శ్రద్ధలతో చేశాను. నాకు ఇవి బాలక్రీడలా అనిపిస్తున్నప్పటికీ ఆ జగన్మాత ఉపాసన వలన ఆనందానుభూతిని పొందగలిగాను. కానీ సత్యజ్ఞానాన్ని తెలుసుకోలేకపోయాను. ఈ విధమైన పూజా విధానమును నేను ఇంకెన్నాళ్ళు చేయాలి? నాకేమో ప్రస్తుతం సంవర్తుడు చెప్పినదంతా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని ఉంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను అని చెబుతూ, స్వామి, నిత్యానంద స్థితిలో ఉన్న మిమ్మల్ని ఏ ఉపాసన చేయకుండా హాయిగా సంతోషంగా ఉండే సంవర్తుడిని చూస్తూ ఉంటే నేను కూడా ఏకత్వం అనే ఆత్మతత్వంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, జనన మరణాలు లేని ఉన్నత స్థితిని పొందాలని ఉంది. కనుక దయచేసి సత్యజ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అని వేడుకొనగా, దత్తాత్రేయ స్వామి వారు, వత్సా పరశురామ, భార్గవ, నీవు ధన్యుడవైనవు అని అంటూ సముద్రంలో కొట్టుకునిపోయేవాడికి నౌక దొరికినట్లు నీకు కూడా ఇన్నాళ్ళు నీవు చేసిన త్రిపుర సుందరి పూజ వలన ఆమె ప్రేరణచే విచారము చేసే శక్తి లభించి అజ్ఞానమనే మృత్యువు నుంచి బయటపడడానికి సర్వహృదయాకాశ రూపిణి అయిన త్రిపుర తనను నీలో నీవు గుర్తించేలా ఆత్మాన్వేషణ మార్గంలో నడిపిస్తుంది. ఈ మహాద్భాగ్యము నీకు లభించింది. ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను విను అంటూ సత్సంగం యొక్క మహత్యమును తెలుపనారంభించారు.